నెట్ఫ్లిక్స్ టీవీ. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే మా పిల్లి పురాణం. ఓకే, ఫస్ట్ చూపిస్తానండి. ఇది మా చీచుగాడు. ఫస్ట్ నేను ఫేస్ మీకు చూపిస్తాను. తిరుగురా చూడండి. ఓకే, సో యాక్చువల్లీ పెట్స్లో బాగా పాపులర్గా పెంచుకునేది ఏంటంటే ఒకటి పిల్లి, ఇంకోటి కుక్క. కుక్క విషయానికి వస్తే కుక్క చాలా ఒబీడియంట్గా ప్రేమగా ఉంటుంది. పిల్లి మాత్రం మయ కొరుకుతాను అట్లా అది చేస్తుంది అనమాట, బరకడం కొరకడం. నువ్వు ఇక్కడ కూర్చొని క్యూట్గా కనపడదు వీడియోస్లో, ఓకేనా? కొంచెం ఇట్లా ఓకే, అది సిగ్నల్ అనమాట యాక్చువల్లీ మా చీచుగాడిది. అట్లా అన్నాడంటే వాటితో ఎక్కువ పెట్టుకోకూడదు. అట్లా చూడు 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 చూడు, యాంగిల్ సూపర్ ఉంది. అయ్యా అయ్యా. పిల్లి విషయానికి వస్తే ఎట్లా అంటే పిల్లిలో కూడా చాలా స్వభావాలు ఉంటాయి. ముందుగా మనం ఈరోజు పిల్లిల గురించి మాట్లాడుకుందాం. ఒక పిల్లిని పెంచుకునేవాడు ఎలా మారతాడు, ఎలా మార్పు చెందాలా అని కూడా మనం తెలుసుకోవాలి. ముందుగా పిల్లిలకి ఇట్లా పడుకునే స్వభావం చాలా ఎక్కువ ఉంటుంది, ఏ పిల్లి అయినా కానీ. ముందుగా మగపిల్లిని మనం తెలుగులో ఇంకొక మాదం కూడా యూజ్ చేస్తాం. ఏమంటాం? బావురి పిల్లి అంటాం. ఇప్పుడు ఇది బావురి పిల్లి. ఇది తెచ్చినప్పుడు చిన్నగా, చాలా చిన్న పిల్ల అనమాట. అంటే ఒక 2 months 3 months ఏజ్లో అనుకోండి నేను తెచ్చింది. కరెక్ట్. కాఫీ తాగుతా మాట్లాడదాం. కాఫీ విత్ చీచు. ఇద్దులు పడకు, ఉన్న చోట ఉండు. వీడు నేను తలని ఇట్లా అనాలా అని చెప్పి నాతో చాలా బిహేవ్ చేస్తున్నాడు. సో అది సంగతి. మగపిల్లల పరిస్థితి ఏంటంటే యూజువల్లీ 1 year వరకు బాగా పెరుగుతాయి, ఇంట్లోనే ఉంటాయి, బాగా ఆడుకుంటాయి. అండ్ మెయిన్లీ ఈ బావురు పిల్లలన్నీ బాగా హైపర్ యాక్టివ్గా ఉంటాయి స్టార్టింగ్లో కొంచెం 2-3 days ఇంట్లో సెట్ అవ్వడానికి టైం పడుతుంది, కానీ అయిన తర్వాత హైపర్ యాక్టివ్ అయిపోతాయి. ఆ తర్వాత 1 year వరకు దీని ఆటలు చేష్టలతో ఇల్లు కలకలాడిపోతుంది, మెయిన్లీ బావురు పిల్లలతో. ఆ తర్వాత నుంచి ఇది ఇట్లా 1 year తర్వాత ఏమవుతుందంటే ఇవి సంచారానికి పోతాయి అన్నమాట. సంచారానికి అంటే తెలిసిందేగా. సో మీటింగ్ పీరియడ్ వస్తుంది. సో మామూలుగా డాగ్స్ సంచారం పోయడం వేరు, కానీ బావురు పిల్లులు అట్లా కాదు, రోజులు తరబడిపోతాయి. 3 days 4 days, స్టార్టింగ్లో 2-3 days పోతాయి, ఇంకొన్ని రోజుల తర్వాత వారం పోతుంది, ఇంకొన్ని రోజుల తర్వాత 2 వారాలు డిసప్పియర్ అయిపోయి 2 weeks తర్వాత బ్యాక్ వచ్చి ఇక్కడ ఒక ఆటో, చేతి మీద ఒక ఆటో ఏదో ఒకటి పెట్టుకొని వస్తుంది. ఆ తర్వాత దీని ఫ్రెండ్స్ ఇంటికి వస్తాయి. ఇంటికి వచ్చిన తర్వాత ఎట్లా అరుస్తారు, ఒకసారి అరుచు వావ్ అట్లా అట్లా అరుస్తాయి. ఇలాంటివన్నీ జరుగుతాయన్నమాట. ఇప్పుడు దీని స్పెషాలిటీ ఏంటంటే చాలా భయంగా ఉంది. 1 year అంటే చెప్తాను ఎందుకు నేను ఇంత భయపడతాను. ఇది మా పిల్లి అయినా కానీ సైలెంట్ వీడియో చేస్తాను కదా, అయిపోయింది. 1 year అయిందన్నమాట యాక్చువల్లీ. ఈ మంత్ లాస్ట్ April 2023 ఏప్రిల్లో, ఏప్రిల్ మే సంథింగ్, మార్చ్ ఏప్రిల్ సంథింగ్ పోయి, ఏప్రిల్ కాదు ఫిబ్రవరి సంథింగ్ ఆ టైంలో పోయి 2024 టైంలో పోయి, ఇప్పుడు 2025లో రీసెంట్గా లాస్ట్ వీక్ ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఒక రేంజ్ కింద పడిపోతావు, అలా పడిపోతావు. కూర్చో కూర్చో, ఇట్లా నీ స్టోరీ నేను చెప్తాను. అట్లా క్యూట్ ఫేస్ చూపి వెళ్ళిపోతావా? కిందికి పోయి నా కాళ్ళ మీద నాకు ఇట్లా కాళ్ళకి ఇట్లా ఇట్లా టచ్ చేస్తాను. పర్లేదు, దానికి అది ఆనందం, ఫీలింగ్ బాగుంది. హెడ్ని ఇట్లా 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 అంటాను. కొరికింది రియల్. నేను మీకు చూపిస్తాను, దానికి చేస్తాను. చీచు చూసారా తిరిగి ఎట్లా తిరుగుతుందో, అది సంగతి. మిగతాది మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు కొరికింది అనమాట యాక్చువల్లీ, ఇట్లా ఇట్లా అట్లా అట్లా అనుకుంటా కొరికేసింది. అంటే చిన్న కొరుకుతాయి. సో యాక్చువల్లీ పిల్లి విషయంలో ఏమంటే బావురు పిల్లిని పెంచుకునే టైంలో అది సంవత్సరం దాటే లోపలే దానికి ఆపరేషన్ చేయించాల్సి వస్తుంది. క్యాస్ట్రేషను లేదంటే ఇంకా ఏబిసి ఆపరేషన్స్ ఏదో ఒకటి అది చేయిస్తే ఇంట్లోనే ఉంటాయి, లేదంటే సంచారానికి వెళ్ళిపోతాయి. మ్యాక్సిమం వరకు సంచారానికి వెళ్ళిన పిల్లలు అక్కడే సంథింగ్ వేరే పిల్లలతో కొట్లాడో, ఫైట్ జరిగో,
భూమి మీద లేకుండా అయిపోతాయి అన్నమాట. మా పిల్లిలు చాలా అట్లా పోయినాయి. బట్ ఇది సంవత్సరం పోరాడి ఇంటికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది. సో అది మాట్లాడతాను నేను అని చెప్పేసి. సో అది గైస్, పిల్లలు పెంచుకునేటప్పుడు ఇవన్నీ చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి స్నానం చేయించచ్చా అంటే స్నానం చేయించచ్చు మంచిగా. అంటే మంచి సన్నీ డేలో స్నానం చేయించండి. అండ్ చూడండి మీ పిల్లి ఎట్లా రియాక్ట్ అవుతుంది స్నానం చేయించడానికి అని. చిన్న వయసులోనే వీలైతే స్నానాన్ని చిన్న వయసులోనే అలవాటు చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే పిల్లిలు కంప్లీట్లీ కార్నివోరియస్ అనమాట. సో దానికి ఓన్లీ నాన్ వెజ్ ఫుడ్డే బాగా ఇష్టం. సో అదే పెట్టాల్సి వస్తుంది. అండ్ ఫిష్ చికెన్ అంటే ఫిష్ అంటే అనమాట. అండ్ ఇంకా మిగిలిన విషయం చూసుకుంటే లో మెయింటెనెన్స్ చాలా. మ్యాక్సిమం మీ పిల్లల్ని చాలా ఫ్రీడమ్ ఇచ్చేసేయండి. ఎందుకంటే బాగా తిరిగి బయట తిరిగి అంత వస్తే దానికి ఇమ్యూనిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ పిల్లలకు స్నానం చేయించవచ్చు, పిల్లల్ని ఇలా బయట వదిలేయచ్చు. అండ్ బావురు పిల్లల్ని పెంచుకునే టైంలో డెఫినెట్లీ షుడ్ ఆపరేట్ ఇట్. ఇఫ్ నాట్ ఛాన్సెస్ తక్కువ, ఇంట్లో ఉండే ఛాన్సెస్ తక్కువ. అండ్ వ్యాక్సినేషన్స్ కూడా వేయించాలా. రేబీస్ వ్యాక్సిన్ కూడా వేయించవచ్చు పిల్లికి ఆఫ్టర్ 4 months ఆఫ్ ఏజ్ నుంచి, ఇయర్లీ వ్యాక్సిన్. అండ్ మ్యాక్సిమం ఈ వీడియోలో ఓకే సౌండ్ వచ్చింది కదా అందుకే ఆగిన. మ్యాక్సిమం ఈ వీడియో మెయిన్ మోటో ఏంది అంటే, ఏ పెట్ అయితే మీరు అడాప్ట్ చేసుకుంటున్నారో, ఎయిదర్ క్యాట్ ఆర్ డాగ్, స్ట్రే అండ్ ఇండియన్ బ్రీడ్స్ని అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ స్ట్రే క్యాట్స్కి, స్ట్రే డాగ్స్కి హోమ్ ఉండదు, బయట బతుకుతూ ఉంటాయి పాపం. అంతేకాక మన ఇండియన్ బ్రీడ్, అది ఇండియన్ జీన్స్. సో మన ఇండియన్ క్లైమేట్కి చాలా హ్యాపీగా బతకగలవు. అండ్ మన ఫుడ్ అంటే మనం తినే ఫుడ్ కూడా దానికి పెట్టి పెంచచ్చు కూడా యాక్చువల్లీ. ఇప్పుడు మా పిల్ల అట్లే పెరిగింది. మ్యాక్సిమం అంటే 3 days క్యాట్ ఫుడ్, 3 days నార్మల్ ఫుడ్ తింటుంది. కానీ ఎంత బలిష్టంగా ఉంది అట్లా. సో ఇదైతే కొంచెం క్రాస్ బ్రీడ్ అని నా డౌట్. క్రాస్ బ్రీడ్ డెఫినెట్లీ. కానీ అదే ఇట్లా డాగ్స్ని మీరు అడాప్ట్ చేసుకునేది ఎట్లుంటే, మ్యాక్సిమం స్ట్రే డాగ్స్ని, స్ట్రే క్యాట్స్ని అడాప్ట్ చేసుకోండి. అవి చాలా ఇమ్యూన్గా ఉంటాయి. అండ్ చాలా లైఫ్ టైం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. అంతేకాదు మనం లేని వాటికి ఒక హోమ్ ఇవ్వాలా. బ్రీడెడ్ క్యాట్స్కి, బ్రీడెడ్ డాగ్స్కి ఎలాగో ఎవరో ఒకరు చూసుకుంటారు. కానీ వీటికి రోడ్లో పడి దాని పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. సో మెయిన్ మోటో ఏంటంటే, ఇది కూడా స్ట్రే క్యాట్. అంటే ఏదో స్ట్రే పిల్లి పుడితే అపార్ట్మెంట్లో మేము తెచ్చి పెంచుకున్నాం బెంగళూరులో. సో ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే, స్ట్రే డాగ్స్ని, స్ట్రే క్యాట్స్ని ఎక్కడైనా కనపడితే ఫుడ్ అన్నా పెట్టండి. అట్లీస్ట్ వీలైతే పెంచుకోండి ఇట్లా క్యూట్గా కనపడిచ్చేటివి. చాలా వరకు మంచి ఫుడ్ పెడితే క్యూట్గా, లేకపోయినా క్యూట్ అయిపోతాయి అవి. ఇదండి మా చీచుగాడి పురాణం, పిల్లి పురాణం. బాయ్ బాయ్.